అంటే ఆ పిల్లలు మాత్రం అనగా 5 ఏళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు తీసుకొచ్చి తరమైన బళ్ళల్లో చేసేసింది పిల్లలు చదువుకుంటాను నాకు ఆ గుణసుందరదేవి ఏ ఒక్కనాడు పక్షుల మర్చిపోదు పక్షులు ఏవట్టే సంతానం కలిగిందని ప్రతిరోజు నువ్వులు పట్టుకొని పక్షులు పోతుంది అమ్మా ఈ పక్షుల దీవెన వలనే సంతానం కలిగిందని సకల సంతోషపడుతుందమ్మా రాండి కొడగా బాబాల రా బిడ్డ రూపవతి ఆ పక్షుల దాతనే సంతానమైందని ఇద్దరు పిల్లలు తీసుకొని తోటల్లోకి వచ్చింది తోటల్లా తిరుగుతున్నది గుణసుందరి దేవిరా తోటల్లా తిరుగుతుంటే గుణసుందరి దేవికి ఆ తోట లోపల ఒక ఆడి పక్షినో మగ పక్షి గూడు పెట్టింది గుడ్లు పెట్టినాయి పిల్లలు వేసింది ఆనాడు పిల్లలు ఈకలు తోగలు రాని పిల్లలే అవ్వా గానాడు వాడి పక్షికి బ్యాలంత రోగం వల్ల వస్తున్నదా బ్యాలంత రోగం వల్ల రావట్టనమ్మా విలవిల కొట్టుకుంటాను నాడి పక్షి నీ రోగాన్ని నేను చచ్చిపోతే నా పిల్లలాగమవుతాను అని అవి అందుకే అంటారు పక్షుల బాధ పక్షులకి ఎరగ మనుషుల బాధ మనుషులకి ఎరగ జంతువుల బాధ జంతువులకి ఎరగ పిల్లల నేను చచ్చిపోతే మీరు అవ్వలేని పిల్లలు అవుతారని ఓ వానమ్మ గప్పుడే గుణసుందరదేవి ఆ చెట్టు కాడికి వచ్చే వరకు గుట్టకెళ్ళి ఆడి పక్షి గుణసుందరి దేవి కాళ్ళ మీద వాడి విల కొట్టుకొని ప్రాణం విడిచిందే పక్షిని కళ్ళ చూసనమ్మా పక్షిని కళ్ళ చూసనమ్మా జాలిగుండె జాలు ఉన్నమ్మా గుండెలు వేలు గుండెలు ఉన్నాయా అందుకే అందరూ మనసులు చచ్చిపోతే ఆనాడు మాత్రం అనగా 2 పిల్లలు అంటే ఆ గుట్లో ఉన్న పిల్లలు చూసింది చెట్టు కింద పడ్డ పక్షి చూసిందే ఆ పక్షిని తీసుకొచ్చి వచ్చాడు సౌండ్ అంటారు ఏడవాంగా ఎగురుతారా వల్ల వల్ల ఎడతా ఉన్నా పక్షిని దానం వేసింది గుణసుందరి ఇంటికి వచ్చింది ఆ మగ పక్షి ఏమి వేసింది ఆ భార్య చచ్చిపోయింది కాబట్టి మగ పక్షి ఎవరో తూరు పోయింది మేడలు ఎత్తి పిల్ల పెట్టింది ఓనాడు ఉత్తరం పోయింది ఆ మేతలు తెచ్చింది పక్షి పిల్లలు పెట్టుకున్నది ఓనాడు దక్షిణం పోయింది పక్షి పిల్లలకు మేత పెట్టింది ఒకరోజు పనివాటి రేవులు నాకొచ్చినా మరి పని రేవులగా వచ్చింది రేవుల కట్టే జతగల్ల పక్షులు జతగూడు
కూడి బుక్కుతాన్నాయి జతలేని పక్షులు ఒంటరిగా బుక్కుతాన్నాయి అంటే అక్కంత దూరాన ఆడి పక్షి ఒంటరిగా బుక్కుతాంది ఈ బొంగ పక్షి ఆడి పక్షి దగ్గర పోయింది నీకు భర్త ఉన్నాడా అంటే లేదు అని చెప్పింది అరే నా వెంట వస్తావా నేను సాదుకుంటాను మా పక్షి అన్నది మరి నీకు భార్య లేదా అని ఆడిపక్షి అడిగింది కాలే చెప్పింది కాలే ఈయన చెప్పినోడు కాలే ఆ పక్షి అడిగింది కాలే వత్తనన్న వాళ్ళ జత కూడా 2 పక్షులు రెబ్బరి గుడిగాడికి వచ్చినమ్మా ఆ గూటికాడికి వస్తే గూటికాడికి వచ్చినాక అన్నది మా పక్షి గూట్లో 2 నా పిల్లలున్నాయి ఈ మండ మీద 6 తెల్లంగా తెల్లరాకీడు నేను గూట్లో నా పిల్లల దగ్గర ఉంటున్నా అన్నది మేతలు కొంటూ 2 పిల్లలు పెట్టి తెల్లంగా తెల్లారదాక 2 పిల్లలు రెప్పల కింద పెట్టుకుని మా పక్షి వండుకున్నది ఆడు పక్షి తెల్లంగా తెల్లారదా నిస్సాను కర్రోలే మండ మీద ఉన్నది తెల్లంగా తెల్లారింది గుట్లకెళ్ళి బయటికి వచ్చినమ్మా మో పక్షి వచ్చి అన్నది నా పిల్లలకు మేత నేను పోతాను నా పిల్లలు పైలం జాగ్రత్త అని ఆ మోపక్షి ఆడిపక్షుడు చెప్పి మోపక్షి మేతలో వేయింది అప్పుడు ఆడిపక్షి ఏమనుకుంటాంది నాకు ఇవారకు భార్య నా భార్య చచ్చిపోయింది నాకు 2 పిల్లలు అంటే నేను ఇట్ట ఉంటే అత్తు లేకపోతే రాపోదు పిల్లలు పాడవాట ఈ పిల్లలు ఉంటే నాతో కాపురం చేస్తానా నేను గుడ్లు పెడతానా పిల్లలు చేస్తానా ఈ పిల్లలు పాడవాట ఎవరి పిండం ఎవరి గండం పిల్లలు తొక్కి సంపుతా ఏర్పాటు చేస్తాడు ఎందుకు తొక్కినా నువ్వు వస్తానా కొరికి సంపుతా ఏర్పాటు చేస్తాడు అనుకున్న ఆడి పక్షి పాడవాడా 2 పలుగురాలు తెచ్చింది నావా 2 పిల్లల గొంతుల ఏతే మా తల్లి అనుకున్నాయి కానీ మరవన్న తల్ల నా పిల్లలకేరుగా 2 పలుగురాలు మింగుతే కడుపుల పోయి కటకట అంటే కరుగుతలేవు పిల్లలకు విలవిల కొట్టుకుంటాను కానీ ప్రాణం పోతలేదు 2 పలుగురాళ్ళు 2 పల్లెరుగాలు తీసుకొచ్చింది పిల్లల గొంతులోని పిల్లల గొంతులోని ఆ పిల్లలకి అమ్మా మింగేది మింగంగానే గొంతిగల మెత్తడి కుటిగల్లా పల్లెరుగా నాటినే అమ్మా అమ్మా మింగబోతో మింగరాదనమ్మా కక్కబోతే కక్క రాదనమ్మా వల్ల ఈత ఉన్నాయమ్మా కోసేదిరా కోడి పిల్ల ఎట్లా కొట్టుకుంటాను ఆ 2 పక్షులు గట్ల కొట్టుకుని అప్పుడే కూడా సుందరదేవి చెట్టు గాడిగా చెట్టు గాడికి వచ్చే వరకు రాయో ఆ 2 పక్షి పిల్లలు వాళ్ళ వల్ల ఎడుతుంది 2 పక్షి పిల్లలు రెప్పలు కొట్టుకుంటా గుడి కింద పెడతా ఉన్నాయమ్మా గుణసుందరిదేవి కాలం ఇదే తప్ప 2 పక్షి పిల్లలు ఆడి ప్రాణం వల్ల ఇడుతూ ఉన్నాయమ్మా